ఏంటి ఏం చేస్తున్నారు మీరు? పదండి, ఈ వాక్ బాగుంటుంది ఇక్కడ. పదా. ఓకే, జాగ్. వీళ్ళు ఎక్కడో పైన ఉన్నారు. అక్కడి నుంచి వాళ్ళు నన్ను ఫోటో తీస్తున్నారు. మేము లాక్ చేయాలనా? హాయ్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మేము సెడోనా వెళ్తున్నాం అనమాట. మొత్తం అరిజోనా స్టేట్లో సెడోనా చాలా ఫేమస్ అండ్ చాలా టూరిస్ట్ విజిట్ చేసే ప్లేస్ అనమాట. రెడ్ రాక్ కేనియన్స్ ఉంటుంది, రెడ్ రాక్స్కి ఫేమస్. అండ్ అక్కడ మనకి చాలా వరకు చిన్న టౌన్ లాగా కూడా ఉంటుంది. అండ్ కంపేర్ టు ఫీనిక్స్ వెదర్ కూడా చాలా బెటర్గా ఉంటుంది అక్కడ ఇప్పుడు. సో ఇప్పుడు పీక్ సమ్మర్ ఉంది కదా, మోస్ట్లీ చుట్టుపక్కన వెళ్ళాలి అంటే ఇదర్ ఫ్లాగ్ స్టాఫ్ అని వెళ్తారు, లేదంటే సెడోనా వెళ్తారు, కొంచెం వెదర్ బాగుంటుందని. అండ్ అక్కడ చాలా వరకు మనము రెడ్ రాక్ క్యానియన్స్ అండ్ హైక్ చేయడానికి చాలా మంది వెళ్తారు. అండ్ పిక్నిక్ స్పాట్స్ ఉంటుంది, వాటర్ ఫాల్స్ ఉంటుంది. సో చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. సో ఈరోజు అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాము. సెడోనాని చాలా వరకు ఇక్కడ నేటివ్ అమెరికన్స్ అక్కడున్న మౌంటైన్స్ని చాలా సీక్రెట్ మౌంటైన్స్ అని బిలీవ్ చేస్తారు. రెడ్ మౌంటైన్స్ ఒకటి, గ్రాండ్ కెనియన్ ఒకటి, ఇవన్నీ ఇక్కడున్న నేటివ్ అమెరికన్స్కి చాలా, అంటే ఇప్పుడు మనం ఎలా ఇండియాలో పూజ చేస్తామో అలా వాళ్ళు ఈ మౌంటైన్స్ని సీక్రెట్గా ఫీల్ అవుతారు. అండ్ అక్కడ చాలా వరకు ఎనర్జీస్ హై అనేలాగా బిలీవ్ చేస్తారనమాట. ఈ సెడోనా రాక్స్ చాలా సీక్రెట్ కదా, సో వరల్డ్ వైడ్ టూరిస్ట్ వస్తారనమాట విజిట్ చేయడానికి. అండ్ దీని ఎనర్జీస్ గురించి, ఆ రాక్ స్పెషాలిటీ గురించి చాలా మనకి మ్యాగజైన్స్లో, వరల్డ్ వైడ్ మ్యాగజైన్స్లో పబ్లిష్ అయిందనమాట. అండ్ ఇంకోటి స్పెషల్ ఏంటంటే వరల్డ్ వైడ్లో ఉన్న ఓన్లీ బ్లూ మెగ్డీ ఉంటుంది మనకి సెడోనాలా. సో యోహాన్ వాంట్స్ టు విజిట్. యోహాన్ అక్కడ మెగ్డీ వెళ్ళాలి అంటున్నాడు. సో అది కూడా చూద్దాము. అండ్ చిన్న టౌన్ ఉంటుంది, చాలా క్యూట్గా హ్యాపీనింగ్గా ఉంటుంది అనమాట. సో మొత్తం సెడోనాని చూసి వద్దాం. రెడీనా మీరు? సన్ స్క్రీన్ కొట్టుకుంటున్నారా? కార్లో ఉంది కదా మనకి బాటిల్స్. ఇంత హీట్ లో ప్లాస్టిక్ బాటిల్స్ అస్సలు పెట్టుకోవద్దు, ఇట్స్ నాట్ సేఫ్. యా అవునులే, కరెక్ట్. టెంపరేచర్స్ చాలా ఉంది కదా మనకి. సెడోనా ఇస్ ఫేవరెట్. విత్ ఇన్ 2 hours లో అరిజోనాలో వెళ్ళాలి అంటే ఇంటి నుంచి సెడోనా ఇస్ మై ఫేవరెట్. నేను ఇట్లానే వెళ్ళిపోతా. అవును, ఎవ్రీ ఇయర్ ఒక 1.3 million పీపుల్ విజిట్ చేస్తారు ఆల్ ఓవర్ ద వరల్డ్ నుంచి అక్కడికి. అవునవును, అండ్ సో పీస్ఫుల్. అక్కడ చూస్తే చాలా మంది మన హిందూ, అంటే మన ఇండియా నుంచి వచ్చే హిందూ థింగ్స్ ని బిలీవ్ చేస్తారు, సైకిక్ రీడ్ చేస్తారు. వాళ్ళందరూ ఈ చక్రాస్ అవన్నీ రిలేటెడ్ టు ఇండియా ఉంటాయి అనమాట. అవన్నీ చాలా సైకిక్ రీడ్ వాళ్ళు అదే అక్కడ ఇండియాలో నేర్చుకొని ఇక్కడ వచ్చి మనకు చెప్తా ఉంటారు. నేను అడిగాను అనమాట లాస్ట్ టైం, ఎక్కడి నుంచి నేర్చుకొని వచ్చారు ఇవని అంటే, ఇండియా నుంచి వెళ్ళి నేర్చుకొని వచ్చాము అని చెప్తారు. ఇంకా ఆయుర్వేద మెడిసిన్స్ కానీ అవన్నీ చాలా బిలీవ్ చేస్తారు అక్కడ. అవును, యా చాలా వరకు మనకి న్యాచురల్ థెరపీ అలానే ఎక్కువ బిలీవ్ చేస్తారు. సో మన వాటర్స్ అన్నీ సెట్ అయిపోయింది. ఓకే, మరి ఇంకెళ్దామా? వెళ్దామా ఇంకా? ఓకే. నీకు సెడోనా ఇష్టమా? అది నా ఫేవరెట్ ప్లేస్, వన్ ఆఫ్ ద క్యూటెస్ట్ సిటీస్ యుఎస్ లో అది. అవును, యా చాలా బాగుంటుంది. ఓకే, రూపా ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఎప్పుడు ఎక్కడైనా వెళ్ళాలంటే సెడోనా వెళ్దామా అనేది. యోహాన్ కి కూడా చాలా ఇష్టం కదా యోహాన్? ఓకే. ఫీనిక్స్ ట్రిప్ విల్ బి ఇన్కంప్లీట్ వితౌట్ గోయింగ్ టు సెడోనా. అవును, I love the landscape in Sedona. ఓకే. ఆల్ సెట్? వెళ్దామా? ఆల్ సెట్? యా స్టార్ట్ అయిపోయాము. మనకి ఇప్పుడు ఫీనిక్స్ లో కూడా చాలా వేడిగానే ఉంది. అక్కడికి ఇక్కడికి ఆల్మోస్ట్ 10 డిఫరెన్స్ ఉంది. ఫీనిక్స్ లో ఇప్పుడు 101 ఫారెన్హీట్ ఉంది, అండ్ సెడోనాలో వచ్చి 91, ఎల్ఏలో వచ్చి 81. సో అటు వెళ్తూ వెళ్తూ మనకి తగ్గుతుంది అనమాట. సెడోనా వచ్చి మనకి అప్ నార్త్ ఉంటుంది. సో నార్త్ వెళ్తే మనకి టెంపరేచర్స్ డ్రాప్ అవుతాయి. సౌత్ ట్యూసాన్ అటు సైడ్ వెళ్తే టెంపరేచర్స్ పెరుగుతాయి అనమాట. మనం ఈ సమ్మర్ లో మొత్తం నార్త్ సైడ్ తిరగాల్సిందే. అవును, ఈ సమ్మర్ లో మోస్ట్లీ అందరూ సెడోనా, ఫ్లాగ్ స్టాఫ్ అటు సైడే వెళ్తారనమాట, టెంపరేచర్స్ కొంచెం బెటర్ ఉంటుంది అని. స్పీడ్ లిమిట్ 75.
స్పీడ్ లిమిట్ లోనే వెళ్తున్నావా లేదా? నేను ఎప్పుడు లిమిట్ లోనే వెళ్తా, తెలుసు కదా. 75, 76 లో వెళ్తున్నావు. ఓకే, నాట్ బ్యాడ్. సేఫ్టీ ఇంపార్టెంట్. రన్వే ట్రక్ ర్యాంప్ ఉంది ముందర. స్టీప్ ఉంది కదా, సో ట్రక్ ఇన్ కేస్ ఏదైనా వాళ్ళకి ప్రాబ్లం అయ్యి ఆపాలి అంటే ఆగదని పక్కలో రన్వే చేసి ఉంటారు. ఆ రన్వేలోకి వెళ్ళిపోతుంది అది. బేసిక్ ఏంటంటే బ్రేక్స్ కానీ అట్లా ఏమైనా ఫెయిల్ అయినాయి అనుకో ట్రక్ ఆగదు కదా. సో అది ఇట్లా హై హిల్ కి ఉంటే అటు సైడ్ కి తీసుకెళ్లి ఆ ర్యాంప్ కి వెళ్ళిపోతారు అనమాట. ఆ ర్యాంప్ చూస్తాం, ఇక్కడే ఉంటుంది చూడు, వస్తుంది ముందర. హాఫ్ మైల్ లో ఉందంట అది. ఇక్కడ చాలా స్టీపీగా ఉంది. ఇక్కడ పక్కన చూడండి, ఇది ర్యాంప్. పైకి అలా వెళ్తుంది. అలా పైకి వెళ్ళి ఆగిపోతుంది. యాక్చువల్లీ మనం ఇప్పుడు సెడోనా వెళ్తున్నాం కదా, సెడోనాలో యాక్చువల్లీ వైల్డ్ ఫైర్ స్టార్ట్ అయింది అనమాట ఒక 3 days బ్యాక్ నుంచి. అక్కడ ఇంకా నడుస్తుంది, యాక్టివ్ గా ఉంది. అక్కడ చూసారా స్మోక్? జూమ్ ఇంకా జూమ్ చేయి చూద్దాం. ఫుల్ స్మోక్ ఉంది అక్కడ. సో కొన్ని స్టేట్ పార్క్స్ అన్ని క్లోజ్ చేశారు, కొన్ని లొకేషన్స్ మాత్రమే ఓపెన్ ఉంది. పాకెట్ ఫైర్ అని దీన్ని కాజ్ తెలియదు. ఇలా మౌంటైన్స్ లో క్యాంపింగ్ చేస్తారు కదా, దాని వల్ల కానీ ఏదైనా యాక్సిడెంటల్ గా కొంచెం ఫైర్ అతుక్కున్నా మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. ఇప్పుడు మనకి మొత్తం సమ్మర్ కదా, చాలా వేడి ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. కౌంటీ వాళ్ళకు కూడా మెయింటైన్ చేయడం చాలా కష్టం. క్యాంపింగ్ వాళ్ళు ఫైర్ చేసినప్పుడైనా ఫైర్ అవ్వచ్చు, లేదు చాలా మంది ఇలా స్మోక్ చేస్తూ ఏదైనా ఇట్లా పడేసినా గానీ ఫైర్ అవ్వచ్చు. ఈ పాకెట్ వైల్డ్ ఫైర్ స్టార్ట్ అయ్యి 4-5 days అయింది. చాలా బాగానే, అంటే గట్టిగా స్ప్రెడ్ అయింది. ఆల్మోస్ట్ 20,000 acres అంత మౌంటైన్ మొత్తం ఫైర్ తో బర్న్ అయిపోయింది అనమాట. చూడాలి లోకల్ సిటీలో ఏమైనా ఎఫెక్ట్ ఉందా లేదా అని. ఇప్పుడు వెళ్తున్నాం కదా, వెళ్ళినప్పుడు తెలుస్తుంది మనకు. అక్కడ జూమ్ చేయి, అక్కడ చాలా ఫైర్ అంటుకుంది. అవునవును, చూస్తాం. ఆల్మోస్ట్ వచ్చేసాము, ఇంకో 10 minutes ఉంది. ఇక్కడ నుంచే మనకి ల్యాండ్స్కేప్ మారిపోతుంది. మొత్తం అంతా రెడ్ మౌంటైన్స్, తర్వాత పక్కన రెడ్ సాయిల్ లాగా అంతా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే మనము సెడోనా సిటీ లిమిట్స్ ఎంటర్ అయిపోయాం అనమాట. యోహాన్ అప్పటి నుంచి బ్లూ మెక్డీ ట్రై చేయాలి అని ఫుల్ అడుగుతున్నాడు. సో ఫస్ట్ స్టాప్ వచ్చేసి మనది మెక్డీ దగ్గర వెళ్ళిపోయి మెక్డీ ట్రై చేద్దాం. నాకు ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఏదో కైలాష్కి వెళ్ళినట్టే ఫీలింగ్ వస్తుంది. అవును, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. వచ్చేసాము మనము బ్లూ మెక్డీ. మనకి వరల్డ్ లో వన్ అండ్ ఓన్లీ బ్లూ మెక్డీ ఇక్కడ ఆ బ్లూ మెక్డీ సింబల్ దగ్గర ఫొటోస్ తీసుకోవడానికి ఎంతమంది లైన్ లో ఉన్నారు చూడండి. యోహాన్, ఎక్సైటెడ్? Sandeep Uncle, why is this McDonald's blue? ఇది సెడోనాలో కలర్స్ లిమిటేషన్ ఉంది, కౌంటీ కలర్ లిమిటేషన్. సో ఎల్లో కలర్ డామినేట్ చేస్తుంది అని చెప్పి ఈ కొండలకి టర్కాయిష్ బ్లూ ని సెలెక్ట్ చేశారు అంతే. అవును, వన్ అండ్ ఓన్లీ కలర్ ఇది. మొత్తం అన్ని బ్లూ కలర్ లోనే ఉంది. లోపల వెళ్ళి మెన్యూ చూద్దాం. లోపల మెన్యూ అంతా సేమే ఉంది, జస్ట్ లోగో కలర్ మారుతుంది అంతే. చాలా మంది వచ్చి ఈ బ్లూ మెక్డీ దగ్గర ఫొటోస్ తీసుకుంటున్నారు అనమాట. ఇట్స్ లైక్ అ టూరిస్ట్ స్పాట్ అనమాట ఇది. ఓకే, పోజ్, ఇద్దరు పోజ్ ఇవ్వండి. చూసావా ఫీఫా వరల్డ్ కప్ యుఎస్ మొత్తంలో అదే నడుస్తుంది ఎక్కడ పోయినా. ఎందుకు తెలుసా? I think they sponsored them. మేబీ Yeah. యుఎస్ లోనే ఫీఫా అవుతుంది కదా, అందుకని అందరూ సింబల్స్ ఇస్తాం. లోపల చూపియండి. ఇస్ దర్ ఎనీథింగ్ స్పెషల్ ఆర్ సేమా అని? సేమే. ఓకే, టేస్ట్ చూడు యోహాన్. ప్రైస్, ప్యాకింగ్ కొంచెం డిఫరెంట్ ఉంది. ఇక్కడ ప్యాకింగ్ డిఫరెంట్. ఇది కూడా ఎల్లో లేదు చూసావా? అవును, ప్యాకింగ్ డిఫరెంట్ ఉంది. హౌస్ ఇట్? Like always, 10 out of 10. 10 out of 10.
ఇక్కడ వైల్డ్ ఫైర్ జరుగుతుంది కదా, సో యాక్టివ్గా మానిటర్ చేస్తున్నారనమాట ఇలా చాపర్తో. తర్వాత ఎక్కడైతే అగ్గి ఫైర్ అంటుకుందో వెంటనే ఆపేస్తున్నారనమాట ఇలా. ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఈ సెడోనా అనేది మొత్తం రెడ్ రాక్ మౌంటైన్స్కి ఫేమస్ కదా, సో సిటీ కౌన్సిల్ వాళ్ళు కూడా ఈ మొత్తం సిటీని రెడ్గానే మెయింటైన్ చేశారనమాట. మీకు మొత్తం సిటీలో ఎక్కడ ఏ బిల్డింగ్ చూసినా మొత్తం రెడ్, బ్రౌన్ ఇదే కలర్లోనే కాంబినేషన్లోనే ఉంటుంది. ఆ సిటీ బ్యూటీని మెయింటైన్ చేయడానికి అలా కాన్సెప్ట్ పెట్టారనమాట మొత్తం. ఇక్కడ నుంచి మనకి మొత్తం అంతా రెడ్ మౌంటైన్ వ్యూస్. ఈ సిటీ మొత్తంలో ఎక్కడ చూసినా కొండలు ఇలాంటి పెయింటింగ్స్ ఏ ఉంటాయి నేటివ్ అమెరికన్స్. ఇక్కడ నుంచి చాయ్ స్పాట్కి వెళ్దామా? మంచి చాయ్ దొరుకుతుంది, చాయ్ తాగిపిస్తా, జింజర్ చాయ్. పదండి. సెడోనాలో ఎక్కువ ఏటీవీలు కూడా ఎక్కువ. ఇక్కడ హైకింగ్కి వస్తారు చాలామంది. ఈ ఏటీవీ యాక్టివిటీ కూడా చేస్తారు, ఆఫ్ రోడ్స్కి వెళ్తూ ఉంటారు. సెడోనాలో ఎక్కడ ఉంటే అక్కడ రెంటల్స్ కూడా ఇస్తూ ఉంటారు ఈ ఏటీవీస్ని. ఈ చాయ్ స్పాట్ అనేది ఈ సెడోనాలో ఒక మేజర్ స్పాట్ అన్నమాట. ఎస్పెషల్లీ ఇండియన్స్ ఎవరైనా వస్తే చాయ్ తాగకుండా వెళ్ళరు. ఇక్కడ కొంచెం ఇండియన్ వైబ్స్ ఉంటుంది. చాలా వరకు మనకి అక్కడక్కడ చూస్తే ఇండియన్ జ్యువెలరీస్, తర్వాత ఇండియన్ ఆయుర్వేద, యోగా ఇలాంటివన్నీ చాలా ఎక్కువ అన్నమాట ఈ ప్లేస్లో. ఇప్పుడు వెళ్ళి మనం అక్కడ ఒక చాయ్ తాగితే సెట్ అయిపోతుంది ఈవినింగ్ ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు. అండ్ మనకి సెడోనాలో ఎక్కువ రిసార్ట్స్, స్పా కల్చర్ ఎక్కువ, టూరిజం ఎక్కువ కదా, సో చాలా వరకు వేరే ప్లేసెస్ నుంచి అందరు వచ్చి ఇలా రిసార్ట్స్లో స్టే చేస్తారనమాట. రిసార్ట్ అనగానే మనకి ఇక్కడ మొత్తం స్పా ఉంటుంది, యోగా సెషన్స్, మనకి రిక్రియేషన్ సెంటర్ లాగా కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో చాలా మంది ఇలా రిలాక్సేషన్ కోసం చాలా ఎక్కువ వస్తారు, రిసార్ట్స్ ఎక్కువ ఉంటాయి. మనకి ఈ కెఫే అనేది ఇక్కడ ఒక చిన్న షాపింగ్ సెంటర్ లాగా ఉంటుంది, దీని లోపల ఉంటుంది అనమాట. ఇక్కడ సెడోనాలో ఈ పింక్ జీప్ టూర్స్ చాలా ఫేమస్ అన్నమాట. మొత్తం ఈ జీప్ ని రెంట్ చేసేసుకొని మొత్తం సెడోనా అంతా మనం వెళ్ళొచ్చు. ఈ పింక్ జీప్స్ అన్నీ ఎందుకు పింక్ లో ఉన్నాయంటే దీన్ని ఇన్వెంట్ చేసిన వాళ్ళు హవాయిలో ఉన్న పింక్ ప్యాలెస్ ని ఇన్స్పైర్ అయ్యి, సో మొత్తం జీప్స్ ని పింక్ కాన్సెప్ట్ లోనే పెట్టుకున్నారనమాట. చాలా వరకు వచ్చిన విజిటర్స్ అన్ని రెంటల్ తీసుకొని మొత్తం సెడోనా అంతా అలా డ్రైవ్ చేస్తూ ఉంటారు. ఈ మొత్తం షాపింగ్ ప్లేస్ వచ్చేసి చాలా ఓల్డ్ అన్నమాట. 1971లో బిల్డ్ చేశారు ఇది మొత్తం చిన్న షాపింగ్ స్పాట్ లాగా. అండ్ 1973లో దీని ఓపెనింగ్ జరిగింది. అండ్ ఇక్కడ చాలా వరకు మనకి ఆర్ట్ గ్యాలరీస్, పెయింటింగ్, జ్యువెలరీస్ ఇలానే ఎక్కువ ఉంటుందన్నమాట. సో మనకి లోపల వెళ్తే చాలా ఆర్టిఫాక్ట్స్ అవి ఉంటాయి. అండ్ ఇది మనకి ఎంట్రన్స్. ఈ మొత్తం మాల్ మనకి కొంచెం యూరోపియన్ స్టైల్లో ఉంటుందన్నమాట. సో ఇక్కడే మనకి ముందుకెళ్తే రెస్టారెంట్స్ అన్నీ ఉన్నాయి. అండ్ మన చాయ్ కెఫే కూడా అక్కడే ఉంది. ఏంటి ఏం చేస్తున్నారు మీరు? పదండి, ఈ వాక్ బాగుంటుంది ఇక్కడ. పదా. ఓకే, జాగ్. I paid no. ఐ పేడ్ నో. ఇక్కడ చాలా వరకు అన్ని లోకల్ వెండర్సే ఉంటారు. ఈ సెడోనాలో ఉన్న లోకల్ వెండర్ షాప్సే ఉంటాయి. ఇది మనకి అంబియన్స్, బయట కూర్చోవడానికి ఉంటుంది. అండ్ వెనకాలనే మనకి వాటర్ ఫౌంటైన్ లాగా, అండ్ చుట్టూ మొత్తం మౌంటైన్స్ ఉంది. చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ. ఓకే, చాయ్ ఆర్డర్ చేస్తావా? రెడీనా చాయ్?
Yeah, ready. Chai, guys. చాయ్ ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు బాగా. Chai biscuit. యా, అది ఉస్మానియా బిస్కెట్ కదా. Yeah. చాయ్ లేకుండా ఉండనట్టున్నారు మీరు. చాయ్ 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 Chai breakfast, chai lunch, చాయ్ ఇస్ మై లైఫ్. chai is my life. బాగుంది. మంచిగా రిలాక్స్గా కూర్చొని చాయ్ తాగాము. సో ఇప్పుడు బయటకు వచ్చేసామన్నమాట. ఈ యొక్క గెలేరియాని మొత్తము షాప్స్ని ఒక రౌండ్ చూసేసి వెళ్దాం. సి కార్వెట్, Wow. విచ్ ఇస్ యువర్ ఫేవరెట్? Lamborghini. ల్యాంబోర్గిని. Yeah. మా పాతింట్లో ఇదే డిజైన్ లో ఉంటుంది. కొంచెం అంతా క్లోజ్ టు ఇండియన్ ఆర్కిటెక్చర్ లాగా ఉంది అంతా. అట్లనే ఉంటుంది నిజంగానే. అవునవును. యా, అండ్ ఇక్కడ లోపల కాఫీ ప్లేస్ అండ్ చాలా వరకు ఓకే ఈ రోజు లేదు కానీ ఇక్కడ లైవ్ మ్యూజిక్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడు ఇలా లైన్ గా మనకి షాప్స్ ఉన్నాయి. ఈ స్పాట్ లో ఎప్పుడు లైవ్ మ్యూజిక్ ఉంటుంది, ఈ రోజు లేదు. ఇక్కడ మనకి జస్ట్ యాజ్ గర్ల్ అని ఉంది కదా, సో దీని లోపల మనకి లవ్ లాక్స్ దొరుకుతుంది అనమాట. చాలా వరకు కపుల్స్ లవ్ లాక్స్ కొనుక్కొని ఇక్కడ వచ్చి కొనుక్కొని వాళ్ళ పేరుని దాని మీద ఎన్గ్రేవ్ చేసి ఇక్కడ లాక్ చేస్తారనమాట. అంటే ఎప్పటికీ కలిసి ఉండాలి అని ఒక బిలీఫ్. నైస్. యోహాన్, నువ్వు ఎప్పుడు లాక్స్ వేసేది? In 30 years. In 30 years. Oh, okay. When I turn 30. When you turn 30? Okay, nice. I don't. Johan, you want to lock one? Huh? No, I'll do Deepaka one. Okay, that is fine. Deepaka, మీదిన సందీప్ బాబాయ్ ఎప్పుడు లాక్ చేస్తారు? మేం లాక్ చేయాలనా? ఆల్రెడీ లాక్డ్ ఫర్ ఎవర్, యోహాన్. Oh. They already locked. Don't need all these locks. యా, వీఆర్ ఆల్రెడీ లాక్డ్ ఫర్ లైఫ్ టైమ్. దీపక బటర్ఫ్లై వండర్లాండ్ మీ వీడియో అట్లే ఉంది ఇది. యా అవును, సేమ్ ఇది బటర్ఫ్లై వండర్లాండ్ వెళ్ళినప్పుడు బయట ఇది ఉండే అనమాట. సో ఇక్కడ ఒక షాప్ ఉంది. ఈ షాప్ లో మొత్తం ఇలాంటి ఆర్టిఫాక్ట్స్ ని సేల్ చేస్తున్నారు అనమాట. ఐ థింక్ మేబీ ఇక్కడ నుంచి వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసుకుని అక్కడ ఇన్స్టాల్ చేశారనుకుంటా. 8న యా ఇదే యాక్చువల్లీ. ఓ 42,000 ఉంది ఇది ఒకటి. $42,000 అంటే ఈజీగా మనకి 38 lakhs అరౌండ్ వస్తుంది. రెనే టైలర్ అనే ఆర్టిస్ట్ గ్యాలరీ అనమాట ఇది. సో మొత్తం అలానే అన్నీ ఉన్నాయి. సో మనకి సేమ్ ఈ ఆర్టిస్టే మనకి బటర్ఫ్లై వండర్లాండ్ ముందర ఉన్న ఆర్టిఫాక్ట్ని ఇక్కడ నుంచే సేల్ చేశారనమాట. సో మొత్తం అలాంటి డిజైన్సే ఉంది. అండ్ ఈ ఆర్టిస్ట్ వచ్చేసి మనకి ట్యూసాన్ నుంచి, బేసికలీ ట్యూసాన్లో ఉంటారు. అండ్ వాళ్ళు డిజైన్ చేశారనమాట మొత్తం ఇది. చాయ్ స్పాట్ నుంచి చాయ్ తాగేసి ఇప్పుడు సెడోనా డౌన్ టౌన్ చూడడానికి వెళ్తున్నాము. సెడోనాకి చిన్న అప్ టౌన్ అని ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఇప్పుడే ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ కూడా మనకు అన్ని షాపింగ్, తర్వాత చాలా స్టోన్ గ్యాలరీస్ అన్నీ ఉంటాయి ఎక్కువ ఇక్కడ. రేర్ స్టోన్ గ్యాలరీస్ అలాగా, అండ్ రెస్టారెంట్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ ఎక్కడైనా ఆపేసి జస్ట్ ఒక డౌన్ టౌన్ వాక్ చేద్దాం. ఇక్కడ ఎంత ఎక్స్ట్రీమ్ హీట్ ఉందంటే హీట్కి ఎవరో అన్కాన్షియస్ అయి పడినట్టున్నారు. ఇమీడియట్గా అంబులెన్స్ వచ్చి లోపలనే ట్రీట్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ మనకి మొత్తం పార్కింగ్ స్పాట్స్ ఉన్నాయి. ఈ డౌన్ టౌన్ అనేది మొత్తం చుట్టూ మనకి మౌంటైన్స్ ఉంటాయి, సెంటర్లో ఉంటుందన్నమాట. ఇది మనకి మెయిన్ డౌన్ టౌన్ స్ట్రీట్ వాక్ అన్నమాట. అటు పక్కన మొత్తం షాప్స్ ఉంటాయి, ఇటు పక్కన మొత్తం షాప్స్ ఉంటాయి. ఒక పెద్ద లాంగ్ స్ట్రెచ్ లేన్ డౌన్ టౌన్, చిన్నగా ఉంటుంది.
అండ్ చుట్టుపక్కన మొత్తం మనకి మౌంటైన్స్తో ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి టచ్ స్టోన్ గ్యాలరీ అనే ఒక షాప్ ఉంటుంది. ఇది మనకి రేర్ స్టోన్ ఎలాగో అలా. సో చాలా వరకు మనకి రేర్ ప్రెషియస్ స్టోన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట కలెక్షన్స్ ఇక్కడ. అక్కడ మన ఇంటి దగ్గర ఎలా రేర్ గ్యాలరీ ఉందో, రేర్ ఎర్త్ గ్యాలరీ సేమ్ అలాంటిదే టచ్ స్టోన్ అనమాట. ఇది చాలా బాగుంటుంది, ప్రెషియస్గా న్యాచురల్గా ఫామ్ అయిన రాక్స్ ఇవన్నీ. ఇదన్నీ రెడ్ రాక్. ఇక్కడ మనకి సెడోనా అంటే రెడ్ రాక్ కదా, సో ఆ దాని నుంచి ఫామ్ అయిన పీసెస్ ఇవి. ఇక్కడ కూడా మనకి పెట్రిఫైడ్ వుడ్, అప్పుడు శాండీ శివ ఇద్దరు వెళ్ళారు కదా పెట్రిఫైడ్ ఫారెస్ట్ ఇది చూడ్డానికి, దానిది డిస్ప్లే ఇక్కడ. ఇదంతా మొత్తం వుడ్ అన్నమాట. అండ్ లోపల ఇలా ఫార్మేషన్. ఇది వచ్చి ఒక పీస్ 7,995 ఉంది. ఇక్కడ చూస్తారా సెడోనాలో మొత్తం రెడ్ కొండలే, ఎంత బాగున్నాయో చూడడానికి. ఈ సెడోనా వచ్చేసి 300 మిలియన్ ఇయర్స్ బ్యాక్ వచ్చేసి సీ అనమాట. ఇది ఆ సీలో వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యి మిలియన్స్ ఇయర్స్ అయిపోయి ఇలా తయారైందనమాట. యోహన్, ఈ మౌంటైన్స్ పీక్స్ ఎలా ఫామ్ అయింది తెలుసా? సాయిల్ ఎరోజన్ అంకుల్. కరెక్ట్. ఈ సాయిల్ ఎరోషన్ వల్ల మౌంటైన్స్ పీక్స్ ఇలా ఫామ్ అయింది అనమాట ఇవన్నీ. అండ్ యోహన్ చెప్పింది కరెక్ట్. అండ్ రెడ్ ఎందుకున్నాయి తెలుసా ఇవి? చెప్పు. చెప్పు. ఎందుకుంది? By all the sun that hit the rocks. No. రెడ్ ఎందుకుందంటే దాంట్లో ఐరన్ రిచ్ సాయిల్, అది ఐరన్ హెమటైట్ అనేది ఒకటి ఐరన్ ఓర్ కదా, సో అది ఎక్కువ ఉండడం వల్ల రెడ్ గా ఉంటుంది అనమాట. నువ్వు అక్కడ చూస్తే ఒక మౌంటైన్ రెడ్ ఉంది, ఒక మౌంటైన్ వైట్ ఉంది. సో ఇప్పుడు దీపక్క ఏం చెప్పింది, దాంట్లో ఐరన్ ఎక్కువ ఉంది, ఇదేమో శాండ్ మౌంటైన్ ఇది. సో దాంట్లో Sand stone. లైమ్ స్టోన్ ఎక్కువ ఉంటుంది దాంట్లో. ఇదేమో ఐరన్ ఎక్కువ ఉంటుంది ఈ మౌంటైన్ లో. ఇక్కడ చూస్తే మౌంటైన్స్ మధ్యలో కూడా అక్కడక్కడ క్యాబిన్ హౌసెస్ ఉన్నాయి. ఇక్కడ అప్పుడప్పుడు క్యాంపింగ్స్ కూడా వస్తారు అనుకుంటా క్యాబిన్స్లలో. ఇక్కడ నుంచి మనము క్లోజ్ టు మౌంటైన్స్ వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు మనం కెథడ్రల్ రాక్ అని ఒక సీక్రెట్ మౌంటైన్ ఉంటుంది, అక్కడ కనిపిస్తుంది కదా, అది ఆ లొకేషన్కి వెళ్తున్నాము. మోస్ట్లీ వైల్డ్ ఫైర్స్ అటు సైడ్ ఉంది అని చెప్తుందన్నమాట గూగుల్లో సెర్చ్ చేస్తే. ఓపెన్ ఉందా లేదా నాట్ షూర్, బట్ వెళ్ళైతే ఒకసారి ట్రై చేస్తాం. సన్సెట్ వ్యూస్ చాలా బాగుంటుంది అక్కడ నుంచి. ఇది వన్ ఆఫ్ ద సీక్రెట్ రాక్స్ అన్నమాట, కెథడ్రల్ రాక్. అక్కడ పైన హైకింగ్ చేస్తున్నారు. చాలా మంది హైక్ చేస్తున్నారు. లెట్స్ గో యోహన్, హైక్ చేద్దామా? Yeah, in real life it is very tall. పార్క్ చేసాము. ఇప్పుడు ఆ పైన రాక్ దగ్గరికి హైక్ చేయాలన్నమాట. కొంచెమే, ఒక 1 మైల్ అంతా హైక్ ఉంటుంది. హైక్ చేసుకుంటూ వెళ్ళాలి. వీళ్ళిద్దరు ఎప్పుడు ఫన్ చేస్తూనే ఉంటారు ఏదో ఒకటి. యోహాన్, ఇప్పుడు వరకు చెప్పింది కాదు, ఇప్పుడు చూపించు నీ ఎనర్జీ లెవెల్స్. యూ హ్యావ్ టు హైక్. స్ట్రెచ్. ఓకే. ఇక్కడ నుంచి మనకి ట్రైల్ స్టార్ట్ అన్నమాట, హైకింగ్. Let's go. Careful. ఓకే. ఇది మనకి రెయినీ సీజన్లో ఎక్కువ రెయిన్ఫాల్ అయ్యి ఫ్లడ్ అయితే ఇక్కడ మొత్తం వాటర్ ఉంటుందన్నమాట. ఇది చిన్న క్రీక్ లాగా, దీన్ని క్రాస్ చేసుకుంటూ అటు పైకి వెళ్ళాలి. టయర్డా? ఎక్కుతావా లేదా? ఎక్కుతాను, ఈ సల కప్ నమ్దే. పద చూస్తాం.
డీప్ ఫిష్ తింటావా? ఎంత పెద్దగా మొత్తానికైతే పైకి వచ్చేసామన్నమాట హైక్ చేస్తూ. ఇది మనకి కెథడ్రల్ రాక్. ఈ సెడోనా అనే సిటీలో పాపులేషన్ ఇంతకు ముందు పెరిగే ముందు ఇక్కడ ఓన్లీ నేటివ్ అమెరికన్స్ ట్రైబ్ ఎక్కువ ఉండేటోళ్ళు అనమాట. వాళ్ళకి ఈ సెడోనా రెడ్ రాక్స్ అనేది ఒక సేక్రెడ్ పీక్స్, వాళ్ళకి ఒక దేవుడిలాగా వర్షిప్ చేస్తారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మేజర్లీ 4 పీక్స్ ఉంటాయి. ఆ 4 పీక్స్ చాలా సేక్రెడ్ అండ్ ఎనర్జైజ్డ్ రాక్స్ అన్నమాట. దాంట్లో ఈ కెథడ్రల్ రాక్ ఒకటి, అక్కడ కనిపిస్తుంది కదా ఓక్ క్రీక్ కెనియన్ రాక్ అదొకటి, అండ్ తర్వాత ఇదొక పీక్ అదొకటి. సో ఈ 4 పీక్స్ చాలా సేక్రెడ్గా ఫీల్ అవుతారు. మనకి ఇండియాలో ఎలా తిరుపతి కొండలు మనము సేక్రెడ్గా అంటే దేవుడిలాగా ఫీల్ అవుతాము, ఇక్కడ వీళ్ళు ఈ కొండల్ని నేటివ్ అమెరికన్స్ ట్రైబ్స్ వర్షిప్ చేస్తారనమాట. అండ్ ఈ సెడోనా పీక్స్ రాక్స్ గురించి చాలా మ్యాగజైన్స్లో మనకి దీని గురించి చాలా విషయాలు అయితే పబ్లిష్ అవుతూ ఉంటాయి. ఇక్కడ బేసికలీ ఏంటంటే ఎనర్జీస్ ఆర్ వెరీ పాజిటివ్ అండ్ వెరీ హై. 1970s 80s ఆ టైంలో ఒక సైకిక్ రీడర్ దీని మీద చాలా రీసెర్చ్ చేశారనమాట, మేజర్లీ ఈ 4 పీక్స్ మీద. ఈ 4 పీక్స్లో మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ దానివల్ల ఇక్కడ వచ్చే చాలా మిలియన్స్ టూరిస్ట్ చాలా సేక్రెడ్గా ఫీల్ అయ్యేటోళ్ళు అండ్ చాలా ఎమోషనల్గా వాళ్ళ ఎనర్జీస్ బయటకు వచ్చి చాలా అంటే ఒక పాజిటివ్ వైబ్స్ అనేది వచ్చేదన్నమాట. సో అందుకని ఈ పీక్స్ని ఇప్పటికీను చాలా మ్యాగజైన్స్లో ఫీచర్ వస్తూనే ఉంటుందన్నమాట. ఇలా చాలా సేక్రెడ్ అండ్ ఎనర్జైజ్డ్ ప్లేస్ ఇది. ఆరిజోనా మొత్తం స్టేట్లోనే చాలా వరకు మనకి ఇలా యోగా అండ్ ఎనర్జీస్ గురించి చాలా చెప్తూ ఉంటారనమాట, నేచర్కి హీలింగ్ ఇలా. అండ్ దాంట్లో ఈ సెడోనా ప్లేస్ అనేది చాలా ఫేమస్ అనమాట ఇటు చుట్టుపక్కన ఉన్న స్టేట్స్కి అన్నిటికీ. యోగీస్ చాలామంది ఇలా సైకిక్ రీడింగ్స్ చేసే వాళ్ళందరూ చాలామంది ఇక్కడ ఉంటారు. అండ్ చాలామంది ఇక్కడ వచ్చి హైక్ చేసి మెడిటేట్ చేయడానికే ఈ ప్లేస్కి వస్తూ ఉంటారనమాట. ఇప్పుడే సన్సెట్ అయింది అండ్ అక్కడ చూసారా ఆ మౌంటైన్స్లో మనకి పాకెట్ ఫైర్ అయింది. ఇప్పటికీ కంటిన్యూస్గా అక్కడ ఫైర్ బర్న్ అవుతూనే ఉంది, కానీ 3 days బ్యాక్ కన్నా ఇప్పుడు కొంచెం బెటర్ తగ్గిందనమాట. ఎక్కడ వీళ్ళిద్దరు? అక్కడ వీళ్ళు ఫుల్ హైక్ చేసుకుంటూ పైకి వెళ్ళిపోయారు. అక్కడ చూడండి, అక్కడ ఎక్కుతున్నారు. వీళ్ళు ఎక్కడో పైన ఉన్నారు, అక్కడి నుంచి వాళ్ళు నన్ను ఫోటో తీస్తున్నారు. సన్సెట్ అయిపోయింది. స్కై కలర్స్ చూడండి, మెల్లమెల్లగా పింక్ ఆరెంజ్ మారుతుంది. చాలా వరకు ఇక్కడ మౌంటైన్ హోమ్స్ కూడా ఉన్నాయి. వీళ్ళిద్దరూ మొత్తం పైకి వరకు ట్రెక్ చేసుకుంటూ వెళ్ళి రిటర్న్ వస్తున్నారు. హౌ వాజ్ ఇట్? సూపరా? యోహాన్, డిడ్ యూ ఎంజాయ్? సగం వరకు వెళ్ళారు కదా, అక్కడ వరకు వెళ్ళారు. ఇంకొంచెం పైకి వెళ్తే పీక్. యా, మెడిటేషన్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అంటే అది రీసెర్చ్ అలా చేసి వాళ్ళు చెప్పడం కూడా చాలా నిజం అనిపిస్తుంది. ఇక్కడ వస్తే ఎప్పుడు మాకు చాలా పీస్ఫుల్గా ఉంటుంది అండ్ రిటర్న్ వెళ్ళాలనిపించదు మాకు ఎప్పుడు. అవును, Sandeep uncle is very adventurous. యా, ఐ నో.
వీళ్ళందరూ మెడిటేషన్ చేస్తున్నారు కూర్చొని, మంచి మ్యూజిక్ పెట్టుకొని, మెడిటేషన్ మ్యూజిక్ పెట్టుకొని. హైకింగ్ అయిపోయింది, డార్క్ కూడా అయిపోయింది. ఇలాంటి టైంలో అందరం కలిసి గ్రూప్లో వెళ్ళాలి. రూపా పద. డార్క్ ఉంది కదా, అందరం ఉంటే ఏదొచ్చినా సేఫ్టీ అన్నమాట. యానిమల్స్ ఏమైనా వస్తే గ్రూప్లో ఉన్న వాళ్ళని చూసి భయపడతాయి అవి. అవును, అది మన సెడోనా ట్రిప్. చిన్న హైక్ చేసాము, డౌన్ టౌన్ చూసాము, అండ్ మంచి చాయ్ తాగాము. సరే మరి కానివ్వండి. బాయ్.